హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సాయి కుమార్. చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం అట్టుడుగుపోతుంది నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజ్ కానీ, ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని స్టూడెంట్స్ చేసే ధర్నాలు కానీ, నిన్న కూడా చూసుకున్నట్టయితే పార్లమెంట్ని ముట్టడించేశారు స్టూడెంట్స్. సో ఈ విషయం మీద మనం మాట్లాడడానికి మన దగ్గర ఉన్నారు టిపిసిసి స్పోక్ పర్సన్ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ మీద అసలు బీభత్సంగా ధర్నాలు కానీ చాలా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న కూడా చూసుకున్నట్టయితే ఆ పార్లమెంటును కూడా ముట్టడించేశారు స్టూడెంట్స్. మరి మీరు దీని మీద ఎలా భావిస్తున్నారు సార్? నీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీటు ఎన్టీఏ నిర్వహించడం వల్ల చాలా పూర్తిగా విఫలం చెందింది. సక్రమంగా విద్యార్థులకు ఇవాళ పేపర్లో చూస్తే ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీకేజ్ అవుతుందంటే అంటే ఎన్టీఏ పరీక్ష నిర్వహణలో కానీ పరీక్షకు తగిన జాగ్రత్తల విషయాల్లో కానీ పూర్తిగా విఫలమైంది. అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడడం ఒకటి, అంటే పేద విద్యార్థులకు కానీ కేవలం పరీక్షలు అంటే ధనవంతుల పిల్లలకే, వాళ్ళ కాలేజీలకే, బీజేపీ నాయకులకు ఉపయోగం ఉండేలా వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప దేశవ్యాప్తంగా ఒక పారదర్శకమైన సైంటిఫిక్ కోసం ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబించట్లేదు. దాదాపు ఇవాళ 24 లక్షల మంది విద్యార్థులు ఈ బీజేపీ ప్రభుత్వంతో, ఎన్టీఏ వైఫల్యంతో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. నీటిని రద్దు చేయమని గొగ్గలు పడతా ఉన్నారు. నిన్న కాక మొన్న సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే నీట్ అని లొల్లి పెట్టే పరిస్థితి కనపడుతుందంటే చాలా సిగ్గుపడతా ఉన్నాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక విద్యార్థులు పరీక్షలకు కూడా సక్రమంగా నిర్వహించలేని ఈ ప్రభుత్వం, ఈ మోదీ మళ్ళీ ఒక దేశానికి 10 ఏళ్లు పాలించి మళ్ళొకసారి ఈ 5 ఏళ్లు దేశ విద్యార్థులకు ఇది ఒక శాపంగా మారినటువంటిది. ఇది అటు పునరాలోచించుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. మరి చూసుకుంటే అసలు బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా ఎవరు రియాక్ట్ కూడా అవ్వలేదు కదా సార్, మరి దీనికి ఏమంటారు? అంటే వాళ్ళ వైఫల్యం ఉంది, వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది కాబట్టి. నేనే ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ కూడా తొలగించారు. ఇంకా ఉన్నటువంటి కేంద్ర మంత్రి పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇది బీజేపీ నాయకుల హస్తంతోనే జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశం ఉన్నటువంటి యువతకు కూడా క్షమాపణ చెప్పాలి మోడీ అని కూడా కోరుతున్నాం. చాలా సిగ్గుపడతా ఉన్నాం. దేశంలో ఒక నీటి నిర్వహించలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏం ఉద్ధరిస్తుందండి నేను అంటా ఉన్నాను మోడీని. మరి స్టేట్ వైజ్ చూసుకుంటే గత 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే వచ్చింది. మరి ఎలా ఉంది సార్ గత ప్రభుత్వంలో ఈ ఉద్యోగాల పరంగా కానీ స్టూడెంట్స్ పరిస్థితి ఏమంటారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ నిరుద్యోగ యువతను దగ్గర నుంచి చూసి నిరుద్యోగ పోరాటం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు పోరాడింది. కాబట్టి ఈనాడు మనం కాంగ్రెస్ వచ్చిన తర్వాత విద్యార్థులకు, నిరుద్యోగులకు కడుపులో పెట్టుకు చూసుకునే ప్రభుత్వం. ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉంది. నిన్న కాక మొన్న గ్రూప్ 1 పరీక్ష కూడా అద్భుతంగా నిర్వహించడం, ఎక్కడ లోపాలు లేకుండా. గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు గ్రూప్ 1 పెడితే 2 సార్లు రద్దు చేసే పరిస్థితి కనపడేది. ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదు. ఇచ్చిన ఉద్యోగాల మీద కోట్లలో వేసి ఇబ్బంది పెట్టారు. పరీక్షలలో లీకేజీ, పేపర్లలో లీకేజీ, అందుకని లీకేజీలు ప్యాకేజీలతో గత పాలకులు వాళ్ళ ప్రయోజనాలు చూశారు తప్ప నిరుద్యోగుల ప్రయోజనాలు చూడలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతిగా, నిరుద్యోగులకు కడుపులో పెట్టి చూసుకునే విధంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ నిరుద్యోగులు వచ్చినట్లుగా, ఇవాళ నిరుద్యోగుల కళలో వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప కేవలం నిరుద్యోగులు ఇప్పుడు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. మేము వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళకు మనకు చాలా తేడా ఉంది. 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే అమాలు పనులు చేసుకొని మాట్లాడినటువంటి వీళ్ళు ఇవాళ నిరుద్యోగులు వీళ్ళకి గుర్తుకొచ్చారు. నిరుద్యోగుల పట్ల వీళ్ళు ఇవాళ ముసలి కన్నీరు కలుస్తా ఉన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రేమను కల్పిస్తా ఉన్నారు. నిరుద్యోగులు అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నావా, ఊరికో ఉద్యోగం ఇస్తా ఉన్నావా? ఎవడా చెప్పింది గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేమని సాక్షాత్ అసెంబ్లీలో చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ నిరుద్యోగుల గురించి వాళ్ళు ప్రేమ పుట్టినట్టుగా ఒలకపోస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రజాదరణ కోల్పోయి పూర్తిగా జీవోత్సవంలో పడి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల పాలిట నిరుద్యోగులు అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి ఏదో ప్రజల ఆదరణ పొందడానికి మళ్ళొకసారి ప్రజలకు రావడానికి ఎత్తుగడ వేస్తా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు, దరిద్రమైన ఆలోచనలతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు ఈ అందరి కలయికతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 10 ఏళ్ల కాలంలో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి గ్రూప్ అనే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిర్వహించింది. ఆ 10 ఏళ్ల కాలంలో గ్రూప్ 1 పరీక్ష పెట్టగలిగారా, డిఎస్ ఇవ్వగలిగారా, అంటే గ్రూప్ 2 నిర్వహించగలిగారా? అనేక ఉన్నటువంటి మీరు ఎగ్జాంపుల్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళకి న్యాయం జరిగింది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు అనేది మనకు ఆధారాలు సాక్షాత్తు శాస్త్రీయంగా కనపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బీజేపీ పార్టీలు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, అది అని రియాక్ట్ అవ్వాలని మాట్లాడుతున్నారు. గతంలో చూసుకుంటే ఒక సందర్భంలో ఇంటర్ స్టూడెంట్స్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. మార్కుల విషయంలో ఫెయిల్ అయిన విషయంలో చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. అది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో. అప్పుడు కనీసం ఒక్కరు కూడా వచ్చి బయటకు వచ్చి రియాక్ట్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు వచ్చి రియాక్ట్ అవ్వాలి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దీని మీద ఏమంటారు సార్? వాళ్ళకి ఇవాళ ఏం పని లేదండి, నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని ఇవాళ రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం కూడా సరిగ్గా చేయలేక ఫిజిక్స్ పేపర్ లో ఫెయిల్ అయినటువంటి మనస్తాపనం చెంది 27 మంది విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి కారణం ఆన ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు కాదా అని నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాను. ఇవాళ మేము ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహించినాం, ఎక్కడైనా లోపాలు కనిపించినాయా, ఎక్కడైనా అవకతవకలు కనిపించినాయా అంటే ఆనాడు ఉన్నటువంటి కేటీఆర్ కొనసాగలు ఉన్నటువంటి దోస్తులకు, సన్నిహితులకు ఆ వాల్యుయేషన్ సంబంధించి కంపెనీ, ఐటీ కంపెనీ ఇచ్చుకొని వాళ్ళ ఆధ్వర్యంలో నడిచారు తప్ప వాళ్ళ ఆయంలో ప్రతి దాంట్లో తప్పుదడకలు ఉన్నాయి, ప్రతి దాంట్లో తప్పుల ఆలోచనతో ముందుకెళ్లారు. కాబట్టి ప్రజలు వాళ్ళని చీకొట్టారు. ఎందుకంటే చూసుకుంటే కేటీఆర్ గారు ప్రతి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. చిన్న రోడ్డు పక్కన జరిగిన దానికే రియాక్ట్ అవుతుంది. అలాంటిది ఇంటర్ స్టూడెంట్స్, అసలు ఏమి తెలియని స్టూడెంట్స్ చనిపోతే కనీసం రియాక్ట్ అవ్వలేదు. అసలు నేను అంటున్నాను వాళ్ళ ఆయంలో అనేక తప్పుదాలు, అనేక ఇది వాళ్ళకు ఏమంటారుగా కమిషన్లు తప్ప కక్కుర్తికి తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించలేదు. ప్రతి దాంట్లో డబ్బుల్ని చూశారు, ప్రతి దాంట్లో కమిషన్ చూశారు. ప్రతి ప్రాజెక్ట్ లో కాళేశ్వరం చూసినా, మిషన్ భగీరథ చూసినా, విద్యా వ్యవస్థ చూసినా వాళ్ళ ఆయంలో ప్రభుత్వ విద్య ఎక్కడుందండి? మొత్తం కూడా ప్రైవేట్ విద్యను తీసుకొచ్చారు, కార్పొరేట్ విద్యను తీసుకొచ్చారు. ఈ ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబమే కార్పొరేట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఫీజులు పెంచేసి విద్యార్థుల నోర్లు కొట్టినటువంటి, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 సార్లు సమీక్ష చేసి ఈ తెలంగాణలో ప్రభుత్వ విద్యకు, ప్రభుత్వ పాఠశాల విద్యకు లేదా హైయర్ ఎడ్యుకేషన్ విద్యకు ఒక అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను ఒక ఐఐటీలుగా, ఐఐఎంలుగా, ఒక ఇంజనీర్లుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఇవాళ 10th క్లాస్ విద్యార్థులు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుకు ప్రణాళిక వేయడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఆనాడు రాష్ట్ర మంత్రులుగా ఉండి ఇవాళ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి సమస్యలు తీర్చకుండా మల్లారెడ్డి, అనురాగ్ రాజేశ్వర్ రెడ్డి లాంటి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలకు వాళ్ళు రిబ్బన్లు కట్ చేసి వాళ్ళ యొక్క దగులుబాటుతనం బయటపడ్డది. ఇవాళ ఏనాడు ప్రభుత్వ యూనివర్సిటీలకు నియామకాలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు రిబ్బన్లు కట్ చేసినటువంటి సన్యాసులు వాళ్ళు. ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకు లేదని మనం భావిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ నీట్ ఎగ్జామ్ పరంగా స్టూడెంట్స్ అయితే అది క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నారు. మరి మీరు ఏమని అనుకుంటున్నారు? నీట్ను రద్దు చేయాలి, నీట్ లో ఇంకా లోపాలు ఉన్నాయి, సిబిఐకి ఇచ్చారు, సిబిఐ విచారణ జరుపుతుంది, అసలైన దోషులు ఇంకా బీజేపీ నాయకులు వస్తా ఉంది. విద్యార్థులకు ఇవాళ అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నీటి విద్యార్థుల పక్షాన మొదటి నుంచి గత 20 రోజులుగా నీటి విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతుంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఖచ్చితంగా, అందులో తిరుగులేదు. అంటే ఫైనల్ గా మరి స్టూడెంట్స్ కి మీరు మీ సైడ్ నుంచి చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? విద్యార్థులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. నిరుద్యోగులు ఎక్కడా కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులలో కొందరు అవకాశవాదులు, దళారులు, రాజకీయాలలో పేరు తెచ్చుకోవాలనుకునే సన్యాసులు ఇవాళ నిరుద్యోగులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నారు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. నిజంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు లైబ్రరీలలో ఉన్నటువంటి ఆయా విశ్వవిద్యాలయాల్లో చాలా సీరియస్ గా చదువుతా ఉన్నారు. నిజంగా పరీక్షలు రాసే విద్యార్థులు ఏ పరీక్షలు వాయిదాలు కావాలని, ఏ పరీక్షలలో ఇంకా మాకు పెంపుదల కావాలని ఎవరు అడగట్లేదు. కేవలం కొంతమంది పిడికెడు మంది నిరుద్యోగులలో ముసుగు వేసుకొని
వాళ్ళని ప్రోత్సహించే ఒక లంపెన్ గ్యాంగ్ తయారై ఇట్లా ఒక బరి తెగింపు చేస్తా ఉన్నారు తప్ప నిజమైన నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు వాళ్ళు చదువుకొని ప్రిపేర్ అవుతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే డేట్లకు వాళ్ళు సిద్ధం అవుతా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం తన విధి విధానాలు ఎక్కడ మార్చుకోదు. నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తా ఉంది. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, ఈ బ్లాక్ మెయిల్ దందాలకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా తలొగ్గదు. నిపక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ఆలోచన చేస్తా ఉంది. కొంతమంది ఈ బ్లాక్ మెయిల్ వాళ్ళు, ఈ దొంగలకు, ఈ లుచ్చాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. చాలా ప్రణాళిక చేస్తా ఉంది, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉంది. ముందు ముందు కూడా తెలంగాణలో అద్భుతం ఉంటది. నిరుద్యోగ నిర్మూలనగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. స్కిల్ యూనివర్సిటీలు పెడతా ఉంది. ఇలా ఐఐటి, గతంలో ఐటీఐలు ఉంది, శిథిల వ్యవస్థలో ఉన్న ఐటీఐల్ని మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మించి ఇవాళ అనేక ఉన్నటువంటి పరిశ్రమలకు దాన్ని అనుసంధానం చేసి ఇవాళ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ విద్యార్థులకు కూడా ఉపాధి కల్పించే ఆలోచనలో ఈ ప్రభుత్వం కనపడతా ఉంది. కాబట్టి అనేకమైన ప్రణాళికతోని కాంగ్రెస్ పార్టీ ఒక మార్కు వేసుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు ప్రతి ఖాళీని భర్తీ చేయడానికి, ప్రతి ఉద్యోగ నియామక ఏదైతే ఖాళీ ఉందో రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగ ఖాళీని మళ్ళీ నిరుద్యోగికి ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. వాళ్ళ కొంతమంది సన్యాసులు రాజకీయం చేసి కోడిగుడ్డు మీద ఈకలు పెంచుకోవాలని కొంతమంది రాజకీయం చేస్తున్నారు తప్ప దాన్ని ఎవరు పెద్దగా హర్షించరు. పూర్తి స్థాయి 99% నిరుద్యోగులు ఇవాళ కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ ఆలోచనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుందని ఒక పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మరి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పరంగా చూసుకుంటే మరి అది గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి క్యాన్సిల్ చేస్తుంది. 100% నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. రోజుకొకటి పూర్తిగా అవకతవకలు జరిగినాయి. దాంట్లో అనేక ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు మార్పిడి జరిగింది, చేతులు మారినాయి. అన్ని నిజాలు బయటకు వస్తాయి. దాని వెనకాల ఉన్న అసలు దోషులు కూడా బయటకు వస్తారు, రావాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.